హాయ్ అందరికీ, నేను మీ సినిమా పిచ్చుడు యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక గ్రేట్ యాక్టర్. హీ మే బి గ్రేట్ యాక్టర్, బట్ దట్ డస్ నాట్ మేక్ హిమ్ ఏ గ్రేట్ పర్సన్ కదా. దేర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఏ టాలెంటెడ్ ఆన్ స్క్రీన్, బీయింగ్ ఏ రెస్పెక్టెడ్ ఇన్ రియల్ లైఫ్. కన్నడ యాక్టర్ దర్శన్ అని చెప్పేసి ఒక యాక్టర్ ఉన్నారు. ఆ హీరోకి చాలా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏం చేశాడు? మర్డర్ చేశాడు, చంపేశాడు ఒక వ్యక్తిని. అది ఫ్యాన్ అంట, అతను ఫ్యాన్ని చంపేశాడు. జైల్లో ఉన్నాడు. మొన్న బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ కోర్టు ఏం చేసింది, మళ్ళీ ఆ వ్యక్తి లోపలే ఉండాలని చెప్పేసి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. అంటే బయటికి మంచి స్టేటస్, మంచి స్థాయి ఉన్న వ్యక్తులు ఒరిజినాలిటీ, వాళ్ళ రియాలిటీ చూస్తే పరమ చెత్త. వి ఆల్ నో దట్ ప్రకాష్ రాజు షోస్ వెరీ లిటిల్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిందూ సెంటిమెంట్స్. వెన్ ఎవర్ క్రిటిసిజం కమ్స్ హీ కాల్ ఇట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ఈ వ్యక్తిని గట్టిగా మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాడు, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటాడు. కామెడీ చేస్తాడు, హిందూ గ్రంథాల మీద కామెడీ చేస్తాడు, నవ్వుతాడు. అందుకే ఈ వ్యక్తికి థియేటర్లో ఉన్న రెస్పెక్ట్, థియేటర్లో ఉన్న విలువ రియల్ సొసైటీలో లేదు. ఈ వ్యక్తికి సినిమాల్లో చాలా మంచి పేరు ఉంది. ప్రకాష్ రాజు సినిమాలో ఉన్నాడంటే కేవలం ప్రకాష్ రాజు ఉన్నాడని చెప్పి సినిమాకి వెళ్ళే వాళ్ళు కనీసం 30% ఉంటారు. 100%, 30% ఖచ్చితంగా ఉంటారు. ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ విషయంలో ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. గొప్ప గొప్ప అవార్డులు సంపాదించుకున్నాడు. అద్భుతమైన యాక్టింగ్ తోటి గొప్ప గొప్ప అవార్డుల్ని సంపాదించుకున్నాడు ఆ వ్యక్తి. మరి రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు అంటే అతని స్థాయిని మర్చిపోతాడు. అతను కామెంట్ చేసే అవతల వ్యక్తిని మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. ఎదుటి వల్ల బిలీవ్స్ మీద, ఫీలింగ్స్ మీద ఒళ్ళు మర్చిపోయి కామెంట్ చేస్తూ ఉంటాడు. ఆర్జీవి ఇతని దగ్గర నేర్చుకున్నాడో లేదా ఇతని దగ్గర ఆర్జీవి నేర్చుకున్నాడో తెలియదు, కానీ ఇద్దరు ఒకే స్కూల్ నుంచి వచ్చినట్టు ఉంటారు ఇద్దరు. వీళ్ళిద్దరు సేమ్ స్కూల్ ఏమో అనిపిస్తుంది. గట్టిగా అడిగితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇద్దరికి ఒకటే లైన్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అలోన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ షుడ్ ఆల్సో కమ్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ పీపుల్స్ ఎమోషన్స్ అండ్ బిలీవ్స్ కదా. అగౌరవంగా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే ఇదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎదుటి వ్యక్తికి కూడా ఉంటుంది కదా. ఈ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు? ఆ ఫ్రీడమ్ ఎదుటి వ్యక్తికి కూడా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు, మీరు మర్చిపోతున్నారు. రామాయణం, మహాభారతాన్ని వెటకారించి మాట్లాడతాడు, సెటైర్లు వేస్తూ మాట్లాడతాడు. ఈ వ్యక్తి ఎగతాళి చేసి మాట్లాడతాడు. ఒక పొలిటికల్ పర్సన్, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్, లేదా ఒక కామన్ మ్యాను జై శ్రీరామ్ అంటే తప్పు. శ్రీరాముని నమ్ముకున్నవాడు జై శ్రీరామ్ అనకూడదా? ఆ హక్కు రాజ్యాంగం కల్పించలేదా? ఇప్పుడు అల్లాని నమ్ముకున్నవాడు అల్లా అన్నప్పుడు, అల్లాహు అక్బర్ అన్నప్పుడు, యేసుప్రభుని నమ్ముకున్నవాడు ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు, శ్రీరాముని నమ్ముకున్నవాడు జై శ్రీరామ్ అంటే వీళ్ళకి వచ్చి నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవడన్నా వచ్చి చెప్తే వినాలనుంది, ఎవడు రాడు చెప్పడు. ఈ గ్రేట్ 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 ఇండియన్ వర్సిటైల్ యాక్టర్ తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ అడల్ట్రేషన్ గురించి మాట్లాడితే దీన్ని కమ్యూనల్ యాంగిల్లో చూడొద్దు అని చెప్తాడు. కమ్యూనల్ యాంగిల్ అంటే ఏంటి? ఇది ఒక మతం వాళ్ళు చేశారు, లేదా ఒక కమ్యూనిటీ వాళ్ళు చేశారు, ఒక ప్రాంతం వాళ్ళు చేశారు అని చెప్పడం కదా. ఈ గీలో అడల్ట్రేషన్ జరిగింది అని ప్రశ్నించారు. ఎవరిని? అప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీని అడిగారు. దానికి ప్రకాష్ రాజ్ గారికి వచ్చిన నొప్పి అంటే నాకు అర్థం కాలేదు. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో ఒక ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని తెలిస్తే చాలు, జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్యాగ్ లైన్ తోటి నేను వచ్చేసా అనుకుంటే రుక్కుండా వస్తాడు ఈ మనిషి. తెలుగులో అందితో జుట్టు అందకపోతే కాళ్ళని ఒక గుండెలో ఉండిపోయారు అంతే అంతే. అవును. ఈ వ్యక్తికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద కోపం కాదు, హిందువుల మీద కోపం. ఈ వ్యక్తికి హిందువులకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద కోపం. మోదీ గారిని టార్గెట్ చేసి మాట్లాడతాడు.
పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి మాట్లాడతాడు, ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడతాడు, రామాయణం టార్గెట్ చేసి మాట్లాడతాడు, మహాభారతం టార్గెట్ చేసి మాట్లాడతాడు. అది హిందూ సబ్జెక్ట్ అయితే చాలు ఈ వ్యక్తి ఎగేసుకొని వచ్చేస్తాడు. రీసెంట్గా రామలక్ష్మణుల మీద కామెంట్ చేసినందుకు 100 కేసులు ఫైల్ అయ్యాయి ప్రకాష్ రాజ్ గారి మీద. ప్రతి దాని మీద ఈ వ్యక్తి చేసిన కామెంట్కి సంబంధించి కనీసం కోర్టుకు కూడా వెళ్ళలేదు. మన వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంది. ఏ రకంగా కూడా చట్టం అతన్ని శిక్షించలేకపోయింది. అసలు సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఈ వ్యక్తికి అందుంటే ఇప్పుడు ఇలా వాగేవాడా? ఎవరైనా ఎందుకురా నన్ను ఇలా అన్నావు అని ప్రశ్నించారనుకోండి ప్రకాష్ రాజ్ని, సింపుల్గా ఒక చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాడు. నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను, నేను ఫ్రీగా లేను, బిజీగా ఉన్నాను, నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను అంటాడు. ఈ లోపు ఎలాగా ఈ వ్యక్తి వచ్చేలోపు ఇక్కడ ఈ ఏమవుతుంది, టీవీలో డిబేట్లు, టీవీలో చర్చలు ఇవన్నీ అయిపోయి సిచ్యువేషన్ మొత్తం కూల్ అయిపోద్ది. జనాలు వేరే టాపిక్ మీద డైవర్ట్ అయిపోతారు. ఈ లోపు మనవాడితో ఈజీగా తప్పించుకుంటాడు. ఇంక సమాధానం చెప్పే పని ఉండదు. రాముల వారి మీద, లక్ష్మణుల వారి మీద చేసిన కామెంట్స్ గురించి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తే సింపుల్గా ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఏమైందంటే నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం పోత పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాడుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, బాయ్. ఈ వ్యక్తికి ఉన్న చావు తెలివితేటలు ఎవరికి లేవు. ఈ వ్యక్తి అలాగా మారడు కాబట్టి, ఈ వ్యక్తిని చట్టాలు కూడా ఏం చేయలేవు కాబట్టి, రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఉన్న ఒక డెఫినేషన్ అదే ప్రస్తుతం ఒక డెఫినేషన్ ఉంది కదా, ఆ డెఫినేషన్ని మార్చేయండి సరిపోతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అవతల వ్యక్తి మనోభావాలను దెబ్బతీయడం, అవతల వ్యక్తి ఫీలింగ్స్ని మనం హర్ట్ చేయడం, ఇదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యొక్క అర్థం అని చెప్పేసి మార్చేయండి, బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా. మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.